మూసీ ప్రాజెక్టు పురోగతి, నిధుల సమీకరణ, నిర్మాణ పనులకు సంబంధించిన క్యాలెండర్పై కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్ సబ్ కమిటీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యంతో చేపట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు కేవలం ఒక నది ప్రక్షాళన మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత అని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి అంటే మనుషులను దూరం చేయడం కాదు, వారిని భాగస్వామ్యంలో చేయడమేనని చాటి చెబుతూ అధికారులకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల్లో ఉన్న ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసి వారిలో పూర్తి స్థాయి విశ్వసనీయత కల్పించే విధంగా అధికారుల కార్యాచరణ ఉండాలని సబ్ కమిటీ ఆదేశించింది. ప్రజల ప్రయోజనాలను కాపాడడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కమిటీ నొక్కి చెప్పింది. ప్రజల ఆస్తులకు, నివాసాలకు కనీస నష్టం కూడా కలగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తోంది. ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇప్పటికే ఉన్న నిర్మాణాలపై అతి తక్కువ ప్రభావం పడే విధంగా అలైన్మెంట్ను మార్చుకోవాలని కమిటీ సూచించింది. అత్యంత జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించింది. ఇక మూసీ పునరుజ్జీవం ద్వారా హైదరాబాద్ నగర రూపురేఖలు మారడమే కాకుండా పరివాహక ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ అద్భుత ప్రాజెక్టు సాకారమవుతుందని, అభివృద్ధి, ప్రజాహితం రెండూ సమాంతరంగా సాగాలని కేబినెట్ సబ్ కమిటీ అధికారులకు దిశానిర్దేశం చేసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు 5 దశల్లో 55 కిలోమీటర్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్టుగా తెలిపింది. ఇందులో భాగంగా ఫేజ్ 1 సుమారు 7,055 కోట్ల వ్యయంతో చేపట్టబోతుంది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి నిధులు సమకూర్చుకునేందుకు సాంకేతిక, ఆర్థిక చర్చలు విజయవంతంగా ముగిశాయని అధికారులు మంత్రులకు వెల్లడించారు. ఫేజ్ 1లో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ 21 కిలోమీటర్ల మేరకు నిర్మాణ పనులను ఎలాంటి ప్రభావం లేని తొలి 5 కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. ఇక మూసీ పునరుజ్జీవంలో భాగంగా నదిలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి పరిశుభ్రపరచడం, హైడ్రాలజీ ప్రకారంగా రివర్ బెడ్ ప్రొఫైలింగ్ చేయడం, వరద నియంత్రణ కోసం రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, నదికి 2 వైపులా రోడ్ల నిర్మాణం, నదికి 2 వైపులా ప్రధాన మురుగునీటి కాలువల నిర్మాణం, నాలాలు ఏర్పాటు, నీటి నిల్వ కోసం బ్యారేజీల నిర్మాణం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయబోతున్నట్టుగా డిపిఆర్ను మూసీ ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి మంత్రులకు వివరించారు. ఈస్ట్ టు వెస్ట్ కారిడార్లో భాగంగా నార్సింగి, గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయబోతున్నట్టుగా నరసింహారెడ్డి వివరించారు. ఉప్పల్ భగాయత్ నుంచి గౌరెల్లి వరకు విస్తరణపై డిపిఆర్ తయారీ దశలో ఉందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పేర్కొన్నారు. మీర్ ఆలం ట్యాంకు పురోగతి పనులకు వివరించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కావలసిన భూమిని రక్షణ శాఖ నుంచి బదలాయింపు చేసుకునే అంశంపై కూడా చర్చించారు. పర్యావరణానికి సంబంధించిన అన్ని అనుమతులను తీసుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవం వల్ల కలిగే ఉపయోగాల గురించి నగరంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. బస్టాండ్లు, మెయిన్ రోడ్ల దగ్గర హోర్డింగ్స్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. సినిమా థియేటర్లో కూడా వీడియోస్ ను ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక అనుమతులు విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీస్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడా జాప్యం లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఇక రాజధాని అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్ణయించిందని వెల్లడించారు. అన్ని రకాల అనుమతులు, విధానపరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుని 2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించడానికి లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. ఈ బృహత్తర ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి కంప్లీట్ చేయాలని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి క్యాలెండర్ను సమర్పించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక టైమ్ లైన్ నిర్దేశించుకుని స్పష్టమైన పురోగతి కనిపించే విధంగా పనుల నిర్మాణం జరగాలని మంత్రి శ్రీధర్బాబు ఇప్పటికే అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మాణ పనులను సత్వరమే ప్రారంభించి ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో సాంకేతిక పరమైన అంశాల్లో ఐఐటి, జేఎన్టీయూ సంస్థల నుంచి తగిన సహకారం తీసుకోవాలని సూచించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో టూరిజం అభివృద్ధిలో భాగంగా నదిలో పలుచోట్ల చెక్ డ్యాంల తరహాలో రబ్బర్ డ్యాంలను ఏర్పాటు చేయబోతున్నారు. వీటి నిర్మాణాల వల్ల నీటి నిల్వ పెంచడం, జలక్రీడలు, బోటింగ్ సదుపాయాలను ఉపయోగపడుతుంది.
ఒబెర్ మేయర్ స్పిల్వే గేట్ టెక్నాలజీ రూపొందించిన రబ్బర్ డ్యాం నమూనాను ప్రజాభవన్లో మంత్రులు ఆసక్తిగా తిలకించారు. నాసిక్, ముంబై నగరాల్లో ఈ టెక్నాలజీ సంస్థ నిర్మాణం చేసిన రబ్బర్ డ్యాంలను పరిశీలించి తగిన అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.